అనకాపల్లిలో హిజ్రా దీపును దారుణంగా హత్య చేసిన హంతకుడు దుర్గాప్రసాద్ ఈ నెల 19వ తేదీన కసింకోట మండలం వద్ద పట్టుబడినట్లు ఎస్పీ తుహెన్ వెల్లడించారు. కసింకోట పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ అనుమానంతో హత్య చేశాడు. అనకాపల్లి ఎస్పీ అనకాపల్లిలో హిజ్రా దీపును దారుణంగా హత్య చేసిన హంతకుడు దుర్గాప్రసాద్ ఈ నెల 19వ తేదీన కసింకోట మండలం విసన్నపేట వద్ద పట్టుబడినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. గురువారం కసింకోట పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ మృతురాలిపై నిందితుడికి అనుమానంతో పాటు అతను రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడని తెలిపారు. ఈ కారణాలతోనే హత్య చేశాడని, నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బ్లాంకెట్ లోనే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ అలాంగ్ విత్ రైట్ హ్యాండ్ డిస్మెంబర్డ్ బాడీ పార్ట్స్ మనకి ఒక బ్లాంకెట్ లో ర్యాప్ చేసి దొరికింది. ఇమీడియట్లీ సిఐ కసింకోట, ఎస్డిపిఓ అనకాపల్లి, అదర్ సీనియర్ ఆఫీసర్స్ వెంటనే అది క్రైమ్ సీన్కి రీచ్ అయ్యారు. అది 8:30 మార్నింగ్కి మనకి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది. దాని తర్వాత అది ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీద మనం అన్ని గ్రూప్స్లోనే సర్క్యులేట్ చేసాము. మన ఇన్ఫార్మర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఇది మీడియా ఛానల్స్ ద్వారా కూడా సర్క్యులేట్ చేసాము. అండ్ విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ బాడీని ఐడెంటిఫై చేయగలము. ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా మనం రికవర్ చేయగలము. ఇన్ టోటల్ 3 లొకేషన్స్లో మనకి బాడీ పార్ట్స్ దొరికింది. ఫస్ట్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ రైట్ హ్యాండ్ ఈ బయవరం విలేజ్ కసింకోట మండలంలోనే దొరికింది. సెకండ్ పార్ట్ డైట్ కాలేజ్ అనకాపల్లి దగ్గర నేషనల్ హైవే దగ్గర మనకి ఫేస్ అండ్ వెపన్తో పాటు ఇది బాడీ పార్ట్ దొరికింది. లాస్ట్ నాగార్జున సిమెంట్స్ ఈ తలపాలెం జంక్షన్ కసింకోట మండల్ అది కూడా నేషనల్ హైవే పక్కన మనకి టార్సో పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి థర్డ్ ప్యాకెట్లోనే దొరికింది. అది కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసింది దట్ ద డిసీజ్డ్ అన్ఫార్చునేట్ డిసీజ్డ్ పర్సన్ ఇస్ దీపు ఏకే దిలీప్ కుమార్, 35 years, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఆమెతో పాటు మనకి ఒక అక్యూజ్డ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతనే ఒక అబ్బాయి 35 years, అతనే కూడా 4 years నుంచి డిసీజ్తో పాటు కలిసి ఉంటున్నారు. నేను మునగపాక మండల్ వాళ్ళు లాస్ట్ 4 years నుంచి రిలేషన్షిప్లోనే ఉన్నారు. రీసెంట్గానే వాళ్ళ మధ్యలో చాలా గొడవ జరిగింది, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు సస్పెక్టింగ్ ఫెర్టిలిటీ ఆఫ్ ద డిసీజ్డ్. అండ్ సెకండ్ అక్యూజ్డ్ని కూడా ఒక సెకండ్ మ్యారేజ్కి అతను ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చింది. సో దానివల్ల ఈ అక్యూజ్డ్ 4-5 days బ్యాక్ నుంచి ఈ విధంగా ప్లాన్ చేశారు, ప్రిపేర్ చేశారు. అతనే ఈ క్రైమ్ వెపన్ కత్తి కూడా బయట నుంచి పర్చేస్ చేసేసి ఇంట్లో పెట్టేశారు. అండ్ ఆన్ ద అన్ఫార్చునేట్ డే ఆఫ్ 18th ఆ రోజు లంచ్ చేసిన తర్వాత సుమారుగా 2:30 PM వాళ్ళ మధ్యలో గొడవ జరిగి అతనే ఒక టావల్తోనే ఈ నెక్ దగ్గర స్ట్రాంగులేట్ చేసేసి డిసీజ్ని చంపేశారు ఇన్ ద హౌస్ ఆఫ్ డిసీజ్ ఇట్సెల్ఫ్. దాని తర్వాత అది చాలా గ్రూసమ్ మేనర్లో అతని బాడీ కూడా బాత్రూమ్కి షిఫ్ట్ చేసేసి అది కత్తి యూజ్ చేసుకుని ఇది మల్టిపుల్ పార్ట్స్లోనే కట్ చేసేసారు. ఇట్స్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ వెరీ గ్రూసమ్. ఈ బ్యాగ్స్ బయట నుంచి పర్చేస్ చేసుకుని ఈ అతని బుల్లెట్ వెహికల్ ప్లస్ ఇంకా ఒకటి స్కూటీ వెహికల్లోనే 3 ప్లేసెస్కి మల్టిపుల్ పీరియడ్స్ ఆఫ్ టైంలోనే పడేశారు. అండ్ దెన్ హీ అబ్స్కాండెడ్ ఫ్రమ్ ద ప్లేస్. ఈ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిన తర్వాత వెంటనే టోటల్ 8 teams ఫామ్ చేయడం జరిగింది. 2 teams సోల్లీ అక్యూజ్ మీద పట్టుకోవడానికి మనం పెట్టడం జరిగింది. ఇంకా ఒకటి టీమ్ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫికేషన్, ఇంకా ఒక టీమ్ టవర్ డంప్ డేటా అనాలిసిస్, CDR అనాలిసిస్. ఇన్ టోటల్ 8 teams ఆల్మోస్ట్ మొత్తం అనకాపల్లి జిల్లా నుంచి మనం ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ విదిన్ 24 hours మనం అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఈరోజు మనం అతనికి అరెస్ట్ చూపించేసి రిమాండ్కి పంపిస్తున్నాము. అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ హీ గెట్స్ ద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ పనిష్మెంట్. అండ్ ఈ కేసులో కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేసి కోర్టులోనే
ఫాస్ట్ ట్రాక్ చేసినట్టు ప్రయత్నిస్తాము సో దట్ జస్ట్